అంటే అసలు ప్లకార్డ్లే వాడకూడదు అనేటువంటిది సభా నియమ నిబంధనలు. అయితే రాజకీయంగా ఒక అంశాన్ని సీరియస్నెస్ ప్రొజెక్ట్ చేయడానికి గతంలో వాడారు అని అనుకున్నా కూడా ఈరోజు వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది మాకు తెలియలేదు. మేము సభ లోపల అప్పుడే సిన్సియర్గా ఈరోజు చాలా ఎర్లీగా వెళ్ళి కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు బయట ఇదంతా జరిగింది, ఈ రకంగా రోడ్డు మీద చెప్పులు వేసుకుని పటాలని పట్టుకుని ఏ రకమైనటువంటి చర్యలు చేశారో కూడా చూడాలి. బట్ ఆ సభలో వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరే అసలు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నేను చెప్తున్నా, ఒక భక్తుడిగా ఆ అంశాల గురించి మాట్లాడడానికి కూడా నాకు ఇష్టపడడం లేదు. ఆ ప్రవర్తన అనేటువంటిది జుగుప్సాకరంగా ఉంది. అక్కడ స్పాంటేనియస్గా మేము రియాక్ట్ అయ్యాం. దీంట్లో రాజకీయపరమైనటువంటి ఆలోచన కానీ ఏమాత్రం లేదు. అంటే భగవంతుడి పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఆ విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. కొన్నే విజువల్స్ ఉంటాయి కళ్ళ ముందు మేము చూస్తున్నప్పుడు అది కడుపు రగిలిపోయేలాగా అనిపించింది. సో డెఫినెట్గా ఇవాళ ఇదొక చెప్పాను కదా, నేను చాలా సంఘటనలు చూసాం సభలో, చాలా వేడివేడిగా జరిగినటువంటి చూసాం. కానీ ఇంత దుర్మార్గంగా వెంకటేశ్వర స్వామిని, హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే రకంగా ప్రవర్తన చేయడం అనేటువంటిది ఊహకు అందనటువంటి విషయం. ఏమాత్రం జ్ఞానం వాళ్ళకి ప్రివేల్ అయినా ఐ థింక్ ఈ సమాజానికి క్షమాపణ చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరు చైర్మన్ గారిని అడగాలి, మీరు వారిని అడగాలి. ఇప్పుడు వారు ఎందుకు అనంటే మీరు వారిని అడగండి. యూ హ్యావ్ ది ఆపర్చునిటీ, డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్. ఎవరెవరి వర్షన్లు ఏంటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటే ఒక చైర్మన్గా పదవిలో ఉన్నప్పుడు మనం చెప్పాల్సింది ఇప్పుడు అల్టిమేట్లీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకే కాబట్టి చెప్పాం. విల్ వెయిట్ ఫర్ ది రియాక్షన్.